కృష్ణ. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ భూప్రపంచం మీదే అత్యద్భుతమైన, సుందరమైన, అత్యంత ఆధ్యాత్మికమైన గ్రామం కోర్మ గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం. అయితే ఈ కోర్మ గ్రామంలో మా యొక్క భక్తియుక్త సేవలో భాగంగా ఈరోజు మళ్ళీ నాకు కిచెన్లో సేవ చేసే అవకాశం దొరికింది. అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ మార్నింగ్ భోగ్లో భాగంగా ఈరోజు మేము ఒక ప్రత్యేకమైన వంటకం తయారు చేయబోతున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఒక పల్లీల చట్నీ తయారు చేయబోతున్నాం. ఈ పల్లీల చట్నీ అనేది సాధారణమైనదే, మీరందరూ చేసుకునేదే, కానీ ఇక్కడ ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేయబోతున్నాం. ఆ పద్ధతులు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే ఈ పల్లీలు చూడండి, ఇవి దాదాపుగా 4 కిలోల పల్లీలు ఉంటాయి. ఈ పల్లీలు సాధారణమైనవి కాదు. ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణంలో పూర్తిగా గో ఆధారిత వ్యవసాయంలో పండించిన పల్లీలు అన్నమాట. ఇవి పూర్తిగా భక్తుల చేత పండించబడినాయి. ఇక రెండవది కొబ్బరికాయలు, అంటే టెంకాయలు అంటాం వీటిని. ఈ టెంకాయలు దాదాపుగా 4 టెంకాయలు తీసుకున్నాం. ఈ టెంకాయలు కూడా పూర్తిగా ఇక్కడ ఈ వాతావరణంలో ఇక్కడ స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా పండిన టెంకాయలు అన్నమాట. అయితే ఇక మూడవది అల్లం, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి, ఈ అల్లం ఇవి కూడా మేము పండించినవే, పూర్తిగా ఈ గోదావరి వ్యవసాయంలో పండించినవి అన్నమాట. ఈ అల్లం, పచ్చిమిర్చి ఈ ఎంత వేయాలి, ఎంత వేస్తే ఎలాంటి అంటే రుచి వస్తుంది అనేది మా గురువు గారు ఆదికోర్మక దాస్ గారు చెప్పారనమాట. ఆయన సూచనలు, సలహాలతోనే నేను ఈ తయారు చేయబోతున్నాను. యాక్చువల్గా తయారు చేసేది నేను కానప్పటికీ నేను కేవలం సహాయకుడిని మాత్రమే. ఆయన మార్గదర్శకంలో నేను ఈ సేవను చేయబోతున్నాను అన్నమాట.